ఎలాగో కాలేజీకి వచ్చేసాం, ఇక నుంచి చదవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఏదో పెద్ద చదువునాడు చెప్తున్నావు. కాపీ కొట్టావు కదా? ఎవరా కాపీ కొట్టింది? నువ్వేరా? నేను కొట్టానట. రే రే వద్దురా, నా మాట విను. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? ఎక్కడికి వెళ్తున్నారా? ఆగరా, పరిగెత్తలేకపోతున్నాను రా. ఆగరా, ప్రభాస్ ఆగరా. ప్రభాస్ మేడం, నాగార్జున యూనివర్సిటీయా? మేడం, అక్కడ ఫస్ట్ ఇయర్ బీకామ్ లో కవిత అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆవిడని పిలుస్తారా ప్లీజ్? సారీ, క్లాస్ స్టార్ట్ అయింది. లంచ్ అవర్లో ఫోన్ చేయండి. మేడం మేడం ప్లీజ్ మేడం, వెరీ అర్జెంట్ మేడం. లేదు బాబు, ఇప్పుడు పిలవడానికి వీలు కాదు. ప్లీజ్ ప్లీజ్ మేడం, చాలా అర్జెంట్ మేడం, ప్లీజ్ మేడం. సరే సరే, వెయిట్ చేయి, పిలుస్తాను. హలో, ఎవరు? కవిత, నేను ప్రభాస్ని. ఏ ప్రభాసు? అదే నీతో పాటు సెయింట్ జాన్స్ లో 6th నుంచి 10th వరకు చదివానా. సెయింట్ జాన్సా? ఆ, 6th నుంచి 10th వరకా? ఆ. ఏంటి కవిత, నన్ను గుర్తుపట్టలేదా? నీకు 8th లో ఐ లవ్ యూ చెప్పానే. రాస్కల్, ఆ? ఆ రోజే నీకు వీలు కాదని చెప్పేశాను కదా, మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు టార్చర్ పెడుతున్నా? నీకు టార్చర్ చేయడానికి ఫోన్ చేయలేదు కవిత, నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? ఈ రోజు కాలేజ్ లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, తను చూడగానే లవ్ చేయాలని డిసైడ్ అయిపోయా. నువ్వు అప్పుడే నా లవ్ ను అక్సెప్ట్ చేసుంటే నీతో పాటు నా జీవితం కూడా నాశనం అయిపోయేది. దేవుడి దేవాల అలా జరగలేదు, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడానికి చేశా. చెప్పుతో కొడతాను, ఫోన్ పెట్టారా? నువ్వు నాకు చేసిన సాయానికి చీపురుతో కొట్టినా ఏం పర్వాలేదు, ఉంటాను కవిత. ఏం చేస్తున్నావు నువ్వు? ప్రభాస్ బుద్ధి లేకుండా చేయకుండా బుద్ధి లేదు, బాయిల్ లెగ్ మీద ఆటో పనిస్తా. ఇప్పుడు గుడ్డే బయలుంది, కొంచెం ముందు వచ్చుంటే ఇంకేం బయలేదు. పోరా బాండోడా. ఫస్ట్ ఇయరా? అవును సార్. ఇదే ఇంట్రెస్ట్ ఫైనల్ ఇయర్ వరకు ఉండాలి. ఉంటుంది సార్. పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చో. నీ పేరేమిటి? నేను సార్. నువ్వని తెలుస్తోంది. నీ పేరేమిటయ్యా? నా పేరే సార్, నేను ప్రభాస్. అదేమిటయ్యా? నేను పుట్టినప్పుడు నా రాశికి నే లేదా నువ్వు అని పేరు పెడితే నేను పైకి వస్తానని జ్యోతిష్కుడు చెప్పాడు. అబ్బాయి బాగా పైకి రావాలని మా నాన్నగారు నేను ప్రభాస్ అని పేరు పెట్టారు. నీకు పేరు పెట్టే వంకతో మీ నాన్న జ్యోతిష్కుడు కలిసి నీతో భలే ఆడుకున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చేసా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పవా? గుడ్డు మీద ఆటో ఎక్కిచ్చేసాడు రా, నెంబర్ కూడా నోట్ చేయలేదురా. బాబు నువ్వెవరు నాయనా? స్టూడెంట్ సార్. మరి నేను టీచర్. టీచరా? నీ పేరేమిట్రా? ఆకలిస్తే అన్నం పెడుతుందట. వీడెవడు మళ్ళీ మళ్ళీ చేస్తాడేంటి? నేనైతే గుండు గీసి సున్నం పెడతాను. ఈసారి మళ్ళీ నీ దగ్గర ఇటువంటి రింగ్ టోన్ విన్నానో పరీక్షల్లో నీకు గుండు సున్నాలే. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నారా? ఈ కాలేజ్ లో హోటల్ ఉంటుంది, అక్కడ తీసుకోరా. రే బోండా, అది క్యాంటీన్ రా. రే ఈ కాలేజ్ లో అందరూ చదువుకున్న వాళ్ళేరా. రే క్యాంటీన్ తర్వాత వెళ్ళొచ్చురా. సరేరా, ముందు అమ్మాయిని వెతుకుదాం రా. మావా, ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? తను నా కోసమే పుట్టినట్టు ఉంటుందిరా. అయితే ఆ ఎల్లో చూడదారే. తను నీ కోసం పుట్టింది బే. పొరా లూసు. హాయ్ సంధ్య, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ. తప్పకుండా రావాలి. నాన్సెన్స్.
ఏంట్రా చూడగానే లవ్వా? లేకపోతే చూసిన 100 డేస్ తర్వాత లవ్ వస్తుంది. నాకెందుకో వర్కౌట్ కాదనిపిస్తోంది. ఏంట్రా? ఏం లేదురా. ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఈ అమ్మాయిల వెనకాల తిరిగామనుకో పిచ్చి పట్టి పిచ్చి కుక్కల రోడ్డు మీద తిరుగుతావు. ఏంట్రా ఆ శబ్దం? ఏం లేదురా. చూపించా. రేయ్, దీన్ని బ్యాగ్ లో పెట్టుకున్నావేంట్రా? ఆ దరిద్రాన్ని వదిలేరా. నేను వదిలేలేను. దీంతో ఏం చేస్తావురా నువ్వు? ఏం లేదు, క్యాంటీన్ లో దీంతో అమ్మాయి ఆడుకుంది కదా, రేపు కూడా తను వస్తుంది కదా, అందుకే దీనికోసం చూస్తుంది. కానీ ఇది అక్కడ ఉండదు. అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని తీసుకువెళ్ళి అలాగే తన చేతికిస్తా. అప్పుడు తను చూస్తుంది, చూసిన వెంటనే ఏడుస్తుంది. అప్పుడు నేను ఎరవకండి, దీనికే కాలేదు, ఇది లారీ కింద పడబోయింది, నేనే దీన్ని రక్షించానని, నాకే గాయమైందని చెప్పి ఈ కుక్క పిల్లను తనకిస్తా. తను తీరా నన్ను చూస్తుంది, ఈ కుక్క పిల్లను చూస్తుంది. ఆ తర్వాత వెంటనే లవ్ వచ్చేస్తుంది. కుక్క మీద నీ మీద? ఓ పోరా, మీ నాన్న నీకే ఫుడ్ పెట్టడు, ఈ రోజు నువ్వు నడి రోడ్డు మీద. నడు రోడ్ లో నిలబడాల్సింది నువ్వే బే. ఎందుకురా? బస్సుకి చిల్లరుందా? ప్రభాస్ ఆగరా. ప్రభాస్ ఆగరా. నా దగ్గర ఒక్క పైసా కూడా డబ్బులు లేవరా? అన్న కొంచెం జరగనా? అయ్యో అన్న బస్సు ఆపరా. బస్సు ఆపరా. ఆపరా. ప్రభాస్. ప్రభాస్. నువ్వు ఎక్కవు బస్సు బ్రేక్ డౌన్. చిచి, మగాళ్ళందరూ కిందకి దిగి తోయండి అయ్యా. తను మొగాడు కదా, తను దిగి తోయలేడా? నేను దిగి తోసానంటే గేరెవరేస్తారా నీ బాబా? కిందకి దిగి తోయిరా. అన్నా వదిలేయండి, నా చిన్న పిల్లాడు. ఎవరు ఆడా చిన్నపిల్లాడు? సారీ, నా పెద్ద పిల్లాడే. ఆడవాళ్ళందరూ లోపల కూర్చుంటారు, మగాళ్ళందరూ దిగి తోయండి. బాగా తోయండి. రే, నీకంటే బస్సు వేడిగానే ఉందిరా. చాలా ఓవర్ చేస్తున్నారా? మన ఇల్లు ఉండేది ఎక్కడ? ఈ బస్సే లేదు అక్కడ. ఏయ్, నోరు మూసుకునేట్రా. వీడి స్టెప్ నీ లోపల ఉంది అనుకుంటాను రా. మా అమ్మకి బాగలేదు, నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నేను సైడ్ రా. నువ్వు ఇంకా గుడ్డు కోసం వెతుకుతున్నావా? నువ్వు బాగుపడవురా.